హలో గైస్, మార్నింగ్ చూసే వాళ్ళు గుడ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చూసే వాళ్ళు గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే మనం ట్యుటోరియల్ 6 అనమాట ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకుందాం. ప్రీవియస్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అదైతే మొత్తం బేసిక్స్ అయితే కవర్ చేసాం, ఇంకా ఉన్నాయి ఈ అప్కమింగ్ వీడియోస్లో కవర్ చేద్దాం. ట్యుటోరియల్ 5 కదా, సో ట్యుటోరియల్ 6 కింద మార్చుకుందాం. ట్యుటోరియల్ 5లో మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఇమేజ్కి కీ ఫ్రేమ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపించా ఇలా, అండ్ ఈ మూమెంట్స్ అవన్నీ. సో మనకు అవసరం లేదు, బ్యాక్ వచ్చేద్దాం. అండ్ టెక్స్ట్ ట్రాన్స్ఫామ్లో వైప్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చూపించా. ఇప్పుడైతే మనం టెక్స్ట్ ట్రాన్స్ఫామ్ నేర్చుకుందాం గైస్. సెర్చ్లోకి వెళ్ళండి, ఎఫెక్ట్స్లోకి వచ్చాక టెక్స్ట్ ట్రాన్స్ఫామ్. నేనైతే టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసా, చూసుకోండి. ఇమేజ్ లేయర్స్కి ఇది అయితే వర్కౌట్ అవ్వదు. ఇమేజ్ లేయర్స్కి వర్కౌట్ అవ్వాలంటే ఇంకా ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా నేర్పిస్తా. ఈ రోజుకి అయితే టెక్స్ట్ ట్రాన్స్ఫామ్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనం ఎప్పుడైనా యాపిల్ యానిమేషన్స్ చూసారా? లైక్ ఒక సింగిల్ లెటర్స్ పైకి పాప్ అవుతాయి అండ్ పైకి ఫేడ్ అవుతాయిగా, అలా స్టాండర్డ్ సెట్టింగ్స్ ఓపెన్ క్లిక్ చేసుకుని టెక్స్ట్ ట్రాన్స్ఫామ్ వచ్చింది కదా. మనకి ఇందులో అయితే టెక్స్ట్ ఉండదు, ప్రీ అప్లైడ్ ప్రీసెట్ కాదు ఇది, మనం ఓన్గా క్రియేట్ చేసుకోవడానికి. నేను ఈ సెట్టింగ్స్ కూడా స్క్రీన్ మీద వేస్తా, చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి, రేంజ్ అని, ఈ రేంజ్ అని, ట్రాన్స్ఫార్మ్ అని, విజువల్ అట్రిబ్యూట్స్ అని, ఇంటర్పోలేషన్ అండ్ ఈజింగ్ అని, ర్యాండమ్ ఆర్డర్ అని ఉంటాయి. సో ఫస్ట్ మనం రేంజ్లోకి వెళ్ళి స్టార్ట్ అనేది ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ పెట్టుకొని స్టార్ట్ అనేది ఎండింగ్ వరకు చేసేద్దాం 100. సో చేసాం కదా, తర్వాత ఎండ్ అనేది 100లో ఉంచేద్దాం. ఫేజ్ అనేది 0, సేమ్. ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళి కాంపోనెంట్ ఏమో లెటర్లో ఉంచేద్దాం, యాంకర్ పాయింట్ ఏమో కాంపోనెంట్లోకి మార్చుదాం లేయర్ నుంచి. సో ఆఫ్సెట్ ఏమో 0, ఎక్స్ ఏమో 0 పొజిషన్, వై ఏమో 15 అనమాట. ఇలా క్లిక్ చేసుకోవచ్చు కావాలంటే, లేకపోతే ఇలాగ స్లైడ్ అనేది చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బేసిక్గా ఇలా అయితే బెస్ట్ అనమాట. సో 15 చెక్ చేసాం కదా. యాంగిల్స్ ఏముంచండి, యాంగిల్ చేంజ్ చేస్తే మళ్ళీ లెటర్స్ అనేది యాంగిల్స్ చేంజ్ అయిపోతాయి. చూపించాలా, చూడండి, అది ఉందిగా, చూడండి అలాగా చేంజ్ అయిపోతాయి అనమాట. సో 0గా పెట్టుకుందాం. అవి కూడా ఫ్యూచర్లో ఇంకా చెప్తా. స్కేల్ ఏమో -1 పెట్టుకుందాం. ఇక్కడ మైనస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ మైనస్ ప్లస్ అనమాట, -1. సో ఇలా వస్తుంది కదా. కానీ మనకి యాపిల్ యానిమేషన్ అన్నాం కదా, అది ఈ టైప్లో అయితే ఉండదు. స్ట్రెచ్ అనేది 0, ఆల్ఫా అనేది మళ్ళీ -1. సో కొంచెం దగ్గరకు వచ్చాం కదా, ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం. అట్రిబ్యూట్స్ విజువల్ అట్రిబ్యూట్స్, ఇంటర్పోలేషన్ అండ్ ఈజింగ్. ఇక్కడే మనకి కరెక్ట్ యాపిల్ యానిమేషన్ వర్క్ అవుతుంది అనమాట. ఈజ్ ఇన్ 100, ఈజ్ అవుట్ -100 పెట్టుకుంటే చూడండి. అండ్ ఓవర్లాప్ దగ్గర కూడా మనకి కరెక్ట్గా ఆ యాపిల్ యానిమేషన్ వర్కౌట్ అవుతుంది. ఓవర్లాప్ ఈజింగ్ దగ్గరే కరెక్ట్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది. 625% పెట్టా. షేప్ ఏమో స్క్వేర్, సేమ్ ఉంచండి. సో చూసారు కదా, అంతే గైస్. ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది తగ్గించుకుందాం, ఇంకా నీట్గా ఉంటుంది మనకి. ఓకే, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా లుక్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మళ్ళీ మనకి లెటర్ వచ్చింది కదా, అది వర్డ్లో కన్వర్ట్ చేయాలంటే
ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి కాంపోనెంట్లోకి వెళ్ళి ఇక్కడ లెటర్ నుంచి వర్డ్కి కన్వర్ట్ చేసుకుంటే అంతే గైస్. కానీ ఇది బాగాలేదు కదా చూడడానికి. సో అప్కమింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అది కూడా నేర్పిస్తా కరెక్ట్గా లెటర్ అప్కి ఎలా రావాలి ఏంటి అని. అంతే గైస్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.